హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డైలీ రొటీన్ వంటలో ఈరోజు అయితే క్యాబేజీ టమాటా కోసి ఉంచుకున్నా, అలానే కాకరకాయలు తెచ్చాలో లేపిందనమాట. సో అటు ఇటు ముచ్చుకలు తీసేసి ఉప్పేసి నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట, కొంచెం మట్టి అన్నంటే పోవటం కోసం. అలానే టిఫిన్ ఒక్కొక్కరు అయిపోతుంది, ఇంకా ఇద్దరిదే ఉందన్నమాట టిఫిన్. సో ఇడ్లీలు అయితే వేసాను, ఇడ్లీ పిండి కూడా ఇంక ఇదే లాస్ట్ బాయ్ అనమాట, అయిపోయిందనమాట. సో సాంబార్ కూడా చేశాను, అందరూ తినడం అయిపోయింది, ఇంక ఇద్దరు తింటే ఇంక అయిపోయినట్టు. ఈ గిన్నె కూడా ఖాళీ అయిపోద్ది, ఇడ్లీ సాంబారు ఆ డ్యూటీ అయిపోయిందనమాట. సో ఇంకో పొయ్యి మీద ఏంటంటే క్యాబేజీ టమాటా పచ్చిమిరకాయ 3 ఒకసారి వేసేసుకున్నాను. బయటికి వెళ్ళే పని ఉందనమాట, వచ్చాక మిగతా వంట చేద్దాంలే అనుకుని ముందు ఇదైతే చేసేద్దామని పొయ్యి మీద వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మగ్గనిస్తున్నాను అనమాట. బాగా వేగితే బాగుంటుంది. వీధిగా నిదానంగా తిరిగ్గా చేసుకోవాలని టైంలో అయితే ముందు పచ్చిమిరకాయలు అయితే వేయించుకుంటాను, పచ్చిమిరకాయలు టమాటాలు, ఆ తర్వాత క్యాబేజీ వేయించుకుంటా. ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా కదా, టైం లేదు, అందుకని ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాను అనమాట ఒక్కసారి. ఎలా అయినా ఏం కాదు, కొంచెం టేస్ట్ మారింది. కొద్ది చింతపండు కరివేపాకు కూడా వేసుకుని పొయ్యి మీద అయితే మూత పెట్టేసుకున్నాను. ఇక్కడేమో కాకరకాయలు ఇలా రౌండ్కి వస్తున్నాము, ఇద్దరం కలిసి, నేను మా అమ్మ కలిసి. సో అయిపోయింది అనమాట. ఇడ్లీ సాంబార్ కూడా ఇప్పుడు వచ్చారు మా వారు, ఎప్పుడు లేట్గానే వస్తారు టిఫిన్కి. ఆయనకైతే ఇడ్లీ సాంబార్ పెట్టేసి ఇటు వచ్చి ఇప్పుడైతే ఈ పచ్చళ్ళలో కొంచెం కొత్తిమీర అలానే వెల్లుల్లిపాయలు వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే అయిపోతుంది. ఇంకా మిగతా వంట అంతా వచ్చాక చేస్తాను. అర్జెంట్ అండి పని, చిన్న పని. ఎండలో వెళ్ళాలంటే భయంగా ఉంది, కానీ తప్పదు, వెళ్ళాలన్నమాట. సో బాయండి, వెళ్ళొచ్చాక చేస్తాను. వచ్చేసానండి. రాగానే ఆకలి వేసి పక్కింటి ఆవిడ ఆవకాయ ఇస్తే అది వేసుకుని తినేసాను. అన్నాను నేను. 2:30 అయింది టైము. ఇంకా మొగోళ్ళకి ఇంకా ఆవకాయ ఏం వేస్తాను చెప్పండి. కాకరకాయలు అయితే సన్నగా కోసుకున్నా కదా, అదైతే ఫ్రై చేసేద్దామని పొయ్యి మీద ముట్టించేసాను. సో తడంతా ఆరిపోయింది కదా, ముక్కలు వేస్తున్నా, ఇంకా పావు ఉంటుంటే ఈ సాయంత్రము మళ్ళీ కావాలంటే వేడివేడిగా వాళ్ళు వేయించుకుంటా అన్నారు. కొంచెం ఉంచమంటే పక్కన నుంచి అనమాట. సో కొంచెం ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిద్ది, ముక్కకి ఆ ఉప్పు అనేది పట్టి చేదు తగ్గిద్ది అనమాట. అందుకని అయితే ఇలా వేసేస్తాను. అసలు టైమే చూసుకోలేదండి నేను. వచ్చేసరికి లేట్ అయింది, ఒక అరగంట పడుకుని మళ్ళీ లేచేసరికల్లా 1:30 అయిపోయింది. నాకేమో కొంచెం దగ్గుగా ఉండి ట్యాబ్లెట్స్ పడుతున్నదేమో చాలా వీక్గా ఉందన్నమాట. కొంచెం షివరింగ్గా అనిపిస్తే ముందు కొంచెం ఆవకాయ అన్నం తినేసాను. ఇంకా అసలు ఇది కూడా అమ్ము ఎలా ఏం చేస్తా అనుకున్నా, కానీ మళ్ళీ మనసు అక్క ఎలాగ కూసే ఉన్నాయి కదా అని చెప్పి ఫాస్ట్గా పొయ్యి మీద అయితే వేసాను. అలానే ఇంకో పొయ్యి మీద అయితే చారు కూడా పెట్టేసుకున్నాను. ఇంకో కొత్తిమీర వేసుకుంటే అయిపోద్దండి. 2 అయిపోయినాయి. సో ఇది కొంచెం వేగితే సరిపోద్దండి. వేగాక ఎగ్గులు కూడా పెట్టేస్తున్నాను మా చిన్నోడికి కావాలని. సో వెల్లిపాయ ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి వేయించేసాను. ఇలా వేయిస్తున్నప్పుడే మా వారు ఉత్తన్నంలో వెల్లిపాయ వేసుకుని కొన్ని ముక్కలు తీసేసి. ఇంతేనండి ఇవాళ మొత్తం మీద అయితే లంచ్ ఈ విధంగా పూజ చేసాను. క్యాబేజీ పచ్చడి, ఇది ఎగ్గులు, టమాటా చారు, పొద్దున ఇడ్లీ సాంబార్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.